హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎక్కడ చూడండి ఈవెంట్ డెకరేటివ్ ఐటమ్స్ ఒకే చోట చూపిస్తున్నామండి. అందులోనూ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వీళ్ళే ఓన్గా తయారు చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాయన్నీ వీళ్ళే తయారు చేశారన్నమాట. అది ఎక్కడో కూడా కాదండి, మన హైదరాబాద్లోనే. కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. చాలా కలెక్షన్ చూపించాము. మీరు ఈవెంట్ డెకరేటివ్ ఐటమ్స్ కావాలన్నా లేకపోతే ఏదన్నా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవాలనుకున్నా కానీ బెస్ట్ ప్లేస్ అండి. సో ఆన్లైన్ మోస్ట్లీ ఉంటుంది. సో ఏమైనా డౌట్ వస్తే స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి, రిప్లై దొరుకుతుంది. సో ఇంకా ఏమన్నా కావాలనుకుంటే కనుక మీకు నచ్చినట్టు తయారు చేసి అయితే ఇస్తారన్నమాట. సో వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు ఏ సైజెస్ కావాలన్నా ఎంత క్వాంటిటీలో కావాలన్నా దొరికేస్తుంది. సింగిల్ పీస్ దగ్గర నుంచి బల్క్ ఐటమ్ వరకు అంతా ప్రొవైడ్ చేస్తారు. సో ఫోమ్ ఐటమ్స్ కానీ మనకి ఫ్లవర్స్ కానీ గార్లెండ్స్ కానీ డిఫరెంట్ ఐటమ్ అండి. వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ప్రైస్ కూడా బెస్ట్ ఉంటుంది. మనం అన్నిటికీ కస్టమైజేషన్ కాబట్టి ప్రైస్ చెప్పలేకపోయాము. స్టార్టింగ్ మనకి 35 రూపీస్ నుంచి అలా స్టార్టింగ్ రేంజ్ అయితే ఉంటుందన్నమాట. కొన్ని అయితే చెప్పాము. ఇంక లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం. హలో అండి, నా పేరు శరత్ అండి, ఫౌండర్ ఆఫ్ షరూ స్పేస్ ఎంటర్ప్రైజెస్. మేము డెకార్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి బేసిక్గా. సో దీనిలో ఈరోజు మీకు చూపించేవి ఏంటంటే ఫ్యాబ్రిక్ గార్లెండ్స్. ఫ్యాబ్రిక్తో మనం గార్లెండ్స్ ఎట్లా చేస్తాము ఏంటి, దానిలో కస్టమైజేషన్స్ ఎట్లా ఉంటాయి, ఏ సైజెస్ ఉంటాయి ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈరోజు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాబ్రిక్ గార్లెండ్స్ మేము ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. సో దీనిలో కస్టమర్ కి రిక్వైర్మెంట్ బట్టి థిక్నెస్, సైజెస్, కలర్స్ ఏది కావాలన్నా కూడా మేము కస్టమైజేషన్ చేస్తాం. అంటే వరల్డ్ వైడ్ షిప్ చేస్తారా లేకపోతే ఓన్లీ వరల్డ్ వైడ్ షిప్పింగ్ అండి. ఆల్ ఓవర్ ఇండియా షిప్ చేస్తాము, వరల్డ్ వైడ్ కూడా షిప్ చేస్తాము. సింగిల్ పీస్ కానీ బల్క్ గా కానీ ఎలాగైనా ఎలాగైనా చేస్తాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ మేమే కాబట్టి మీకు ఎనీ క్వాంటిటీ, లైక్ మినిమం ఒక చిన్న స్ట్రింగ్స్ అయితే 6 పీసెస్ నుంచి మీకు 1000 క్వాంటిటీ అయినా కూడా మేము పంపిస్తాం, సప్లై చేస్తారు. ఓకే, మొత్తం అంతా ఇక్కడ జరుగుతుంది, అన్ని చూద్దాము. ఎస్ అండి, అన్ని చూద్దాము. అడ్రస్ ఒకసారి చెప్పేసేయండి. మాది బేస్డ్ ఇన్ మియాపూర్ అండి. మియాపూర్ అరబిందో కాలనీలో ఉంటుంది మా వర్క్ షాప్ వచ్చేసి. ఇక్కడ నుంచే మేము తయారు చేస్తాము, డిస్పాచ్ చేస్తాం మీకు అన్ని ఐటమ్స్ కూడా. క్వాలిటీ చెక్ చేసుకోవాలంటే రావచ్చు, ఆన్లైన్ లోనే ఉంటుంది. ఎస్ అండి, ఆన్లైన్ లో ఉంటుంది. మీకు క్వాలిటీ ఎవరైనా చెక్ చేసుకోవడానికి, కలర్ చెక్ చేసుకోవడానికి అయితే మీరు ఇక్కడ రావచ్చు, మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి కూడా. షూర్ అండి. సో గార్లెండ్స్ అండి, దీనిలో ఏంటంటే మనకి బేస్డ్ ఆన్ థిక్నెస్ ప్రైజింగ్ అనేది ఉంటుందండి. సో దీనిలో ఇది డబుల్ కట్ అంటామండి, ఇది డబుల్ కట్ అంటాము. ఇది 2 ఇంచ్ థిక్నెస్ ఉంటుంది బేసిక్ గా మనకి. సో ఇంకొకటి వచ్చేసి యూ కట్ అండి. యూ కట్ లో కూడా మనకి 2 ఇంచ్ థిక్నెస్ ఉంటుంది, 2.5 ఇంచ్ థిక్నెస్ ఉంటుంది, 3 ఇంచ్ థిక్నెస్ ఉంటుంది. సో ఇది డిపెండ్స్ ఆన్, అంటే మనం ఎక్కడ యూస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి థిక్నెస్ ఆఫ్ గార్లెండ్స్ మనం యూస్ చేస్తాం అన్నమాట. సో దీనిలో ఇట్లా లైక్ ఫ్లవర్స్ పెట్టి బంచ్ చేయొచ్చు. ఇది ముత్యాలతో బంచ్ చేసాము, ఇది లిల్లీస్ తో చేసాము, ఇట్లా బాల్ యాడ్ చేసాము. సో ఇట్లా ఈ కలర్ కస్టమైజేషన్ అనేది, సైజ్ కస్టమైజేషన్ అనేది మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. ఇలా ఉందనుకోండి, ఇది తీసుకుందామంటే ప్రైస్ అరౌండ్ ఎలా ఉండొచ్చు? ఇది వచ్చేసి మీకు అరౌండ్ 75 రూపీస్ నుంచి అట్లా స్టార్ట్ అవుతుందండి. షార్ట్ స్ట్రింగ్ ఇది లెంత్. ఇలా తీసుకుందాం అనుకున్నాం అనుకోండి 75 వస్తుంది. ఓకే, ఇలా విత్ దిస్. ఎస్ అండి, ఈ టోటల్ మీకు 75 రూపీస్ అట్లా 75 రూపీస్ వస్తుంది. సో దీంట్లో కలర్స్ మీకు ఏది కావాలన్నా మేము కస్టమైజ్ చేసిస్తాం. ఈ షార్ట్ బంచెస్ అండి మనకి, లైక్ బ్యాక్ డ్రాప్స్ మనము సెటప్ చేసుకున్నప్పుడు మీకు అక్కడక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బ్యాక్ డ్రాప్ సెటప్ చేసాం మనం, ఇట్లా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. లేదంటే కిచెన్ లో మనకి వార్డ్రోబ్ కి చిన్నగా ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి కబోర్డ్ దగ్గర కూడా యూజ్ చేయొచ్చు. దీనిలో ఇది మీకు 35-40 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి. దీనిలో కలర్ కాంబినేషన్స్ మేము చేసిస్తామండి. ఇది కూడా కస్టమైజేషన్ ఉంటుందండి. ఇప్పుడు ఇది మీకు ఈ షేప్ ఉంది కదండి, ఇది లిల్లీస్ లాగా వస్తాయి. సో దీనిలో వైట్ కలర్ కూడా వస్తుంది. లేదంటే ఇట్లా ముత్యాలతో కూడా చేస్తాం. ఇది కూడా చాలా బాగుంది. ఈ అరౌండ్ అలా 30 to 50 రేంజ్ లో వస్తాయండి మీకు ఇవన్నీ. కస్టమైజేషన్ కాబట్టి ప్రైస్ చెప్పలేకపోతున్నాము, మధ్య మధ్యలో. ఎస్ అండి, కస్టమైజేషన్ కాబట్టి ప్రైస్ చెప్పలేము. మీకు బేసిక్ అప్రాక్సిమేట్ రేంజ్ అనేది నేను చెప్తున్నానండి. దీంట్లో ఇది వచ్చేసి సేమ్ డబుల్ కట్ అండి. మళ్ళీ దీంట్లో మనం 2 సైడ్స్ రింగ్ ఇస్తాము. ఇది కావాలంటే మనకి ఇట్లా యూ షేప్ లాగా కూడా మీరు ఎక్కడైనా చేసుకుంటా అన్నప్పుడు సైడ్స్ కి 2 కలర్స్ సేమ్ ఇచ్చేసి సెంటర్ లో కలర్ మార్చేసి కూడా ఇస్తామండి. ఎవరికైనా కలర్ ఇది నచ్చలేదు అనుకుంటే వేరేది కూడా కస్టమైజేషన్, కలర్ కస్టమైజేషన్ చేస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు 2.5 ఇంచ్ థిక్నెస్ లో షార్ట్ హ్యాంగింగ్. ఇది ఇట్లా మల్లె మొగ్గలతో చేసేసి కింద ముత్యాల బంచ్ తో ఇస్తాం. దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ మీకు కావాలన్నవి పింక్ ప్లేస్ లో రెడ్ గానీ, ఎల్లో గానీ, గ్రీన్ గానీ ఇట్లా చేసేస్తాం. ఓకే, ఈవెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఎంతో వెరైటీ ఉంది ఇక్కడ, ప్రైస్ కూడా బెస్ట్ ఉంది. ఇది సింగిల్ పీస్ ప్రైస్ చెప్తున్నారు కదా, ఇంకా బల్క్ లో తీసుకుంటే మన చేంజ్ కూడా ప్రైస్ మీకు బల్క్ ఆర్డర్స్ కి డిస్కౌంట్స్ ఉంటాయండి, అది కూడా చెప్తాను. ఇది వచ్చేసి సేమ్ అండి, డబ్ల్యూ కట్ లో మనకి కింద పామ్ లీఫ్, ప్యారెట్, లోటస్ బడ్ అండి.
ఓకే సో ఈ కలర్ కాంబినేషన్స్ కూడా ఇప్పుడు ఈ లోటస్ బడ్ కూడా మీకు కలర్ చేంజ్ లో కావాలంటే చేసిస్తాం. ఓకే పామ్ లీఫ్ ప్యారెట్స్ కూడా మల్టీ కలర్ లో ఉంటాయండి మా దగ్గర. ఓకే రా మెటీరియల్ అది కూడా మీకు చేంజ్ చేసేస్తాం. బాగుంది. ఇది ఒక మోడల్ ఉంది. ఇది కూడా ఇది ఒకటి మీకు మల్లె మొగ్గలు అండి. సేమ్ ఎలా వస్తుంది? ఇది సింగిల్ వస్తుందండి. దీంట్లో కావాలంటే మీకు బంచ్ మల్టీ అంటే 3 కలిపి ఒక బంచ్ లాగా చేయాలన్నా కూడా చేసిస్తామండి. ఇట్లా కలిపి ఒక బంచ్ లాగా కూడా చేసిస్తాం. అంటే రెగ్యులర్ వెరైటీ కాకుండా కొంచెం కొత్త మోడల్ అన్నమాట. ఎలా ఉండొచ్చు అండి అది ప్రైస్? ఇది వచ్చేసి ప్రైస్ మీకు అరౌండ్ 150 రూపీస్ వరకు అట్లా పడుతుంది. స్ట్రింగ్ వచ్చేసి ఇది కాస్ట్లీ పడుతుందండి కొద్దిగా మెటీరియల్ కొద్దిగా కాస్ట్ పడుతుంది. ఓకే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పామ్ లీఫ్ స్ట్రింగ్ అండి. పామ్ లీఫ్ అండ్ ఫ్యాబ్రిక్ రెండు మిక్స్ చేసి చేసాము. ఓకే ఇది పామ్ లీఫ్ ఉంటుంది, మధ్యలో మీకు ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే అండ్ కింద లిల్లీ బంచ్. సో ఇక్కడ మీకు బంచ్ లో లిల్లీస్ కాకుండా బెల్స్ లాగా కావాలంటే చేయొచ్చు అండి. లోటస్ బడ్స్ లో చేయొచ్చు, బాల్స్ లో చేయొచ్చు. లైక్ ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ తో చేస్తామండి. ఓకే వాళ్ళకి ఐడియా ఉంటే అలా చేసిస్తారన్నమాట. షూర్ అందరూ ఇక్కడే ఉన్నారు, వర్క్ షాప్ కూడా ఇక్కడే కాబట్టి మనకి ఎట్లా అంటే అట్లా టైం ఇస్తే చేసిస్తారు. ఓకే నాకు ఫ్లవర్స్ చూసాం, ఇప్పుడు లోటస్ టైప్. ఇందాక ఫ్లవర్స్ చూసాం కదండి ఫ్యాబ్రిక్ లో. ఇది వచ్చేసి లోటస్ బడ్స్ అండి. ఓకే దీనిపైన కూడా ఈ లోటస్ బడ్ కూడా కలర్ కాంబినేషన్స్ మనం కస్టమైజ్ చేసిస్తాము ఓకే వాళ్ళ థీమ్ కి తగ్గట్టుగా. బేసిక్ గా వాళ్ళు వైట్ ఎల్లో థీమ్ అనుకుంటే వైట్ ఎల్లోలో, రెడ్ అంటే రెడ్ థీమ్ లో అట్లా చేసిస్తాం అనమాట. సో ఇది 5 పీస్ బంచ్ అండి. దీనిలో 3 కావాలన్నా చేయొచ్చు, 10 కావాలన్నా చేయొచ్చు. లైక్ బేస్డ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్. లూజ్ కావాలంటే సప్లై చేయగలుగుతారా? రా మెటీరియల్ ఓన్లీ బడ్స్ కావాలి మాకు, లేకపోతే ఓన్లీ గంటలు కావాలి అలాగేమన్నా? రా మెటీరియల్ లేదండి. రా మెటీరియల్ అట్లా రెడీ చేసినవి సెల్ చేస్తాం. షార్ట్ స్ట్రింగ్స్ చూసామండి. దాంట్లో ఇంకొక మోడల్ అండి ఇది. లైక్ ఇట్లా కింద ప్యారెట్ అండి విత్ ఫ్యాబ్రిక్ డెకోర్ చేసాం మనము, కింద ముత్యాలతో బంచ్ అండి. సో దీనిలో కూడా మనకి పైన కాంబినేషన్స్ అన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి పామ్ లీఫ్ ప్యారెట్ ఎస్ అండి. ఇవన్నీ కస్టమర్స్ కి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం తయారు చేస్తామండి. మనకి ఈ రోజు అయిపోయిందంటే ఈ రోజు డిస్పాచ్ అయిపోతాయండి. వీడియో కోసం మనకి ఈ రోజు కస్టమర్స్ డిస్పాచ్ ఉన్నవి ఈ రోజు నేను మీకు చూపిస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వాకిన్స్ వచ్చిన వాళ్ళు ఉంటాయి అనుకుంటారు, ఉండవు. మనకి ఇట్లా రా మెటీరియల్ అంతా ప్లేన్ గార్లెండ్స్ అన్ని ఉంటాయి, ఇలా ఉంటాయి. కానీ మనకి అలాగా కాంబినేషన్ లో చేసినవి రెడీ మీరు ఎప్పుడు వచ్చినా అవైలబుల్ అట్లా చూడడానికి ఉండదు. క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు, ప్లేన్ స్ట్రింగ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. శాంపిల్స్ చూడొచ్చు అండి, మీరు ఎప్పుడు వచ్చినా శాంపిల్స్ చూడొచ్చు. లైక్ ఇంకోటి అండి మనకి గరాజ్ సెట్ అంటామండి. ఇది యుఎస్ లో మనకి ఇట్లా ఫ్రంట్ గరాజెస్ కి చేసుకోవడానికి ఇట్లా మల్టిపుల్ యూస్ పెట్టి మనం చేస్తామండి. ఇక్కడ కావాలంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి ఈ మ్యాంగో ఎల్లో ప్లేస్ లో మనకి ఎల్లో గానీ, ఆరెంజ్ గానీ, గ్రీన్ గానీ, పర్పుల్ గానీ ఇట్లా మల్టీ కలర్ ఏదైనా ప్లస్ ఈ హ్యాంగింగ్స్ తో మనము కస్టమైజ్ చేస్తాం. వాషబుల్ కదండి? వాషబుల్ అండి. మనకి లోటస్ బడ్స్, పామ్ లీఫ్ లేనిది ఏదైనా కూడా వాషబుల్ అండి. 100% మెషిన్ వాషబుల్ అండి. ఇది కొద్దిగా తక్కువ థిక్నెస్ లో అండి. మీకు సేమ్ గరాజ్ సెట్ కొంచెం తక్కువ థిక్నెస్ లో డబ్ల్యూ కట్ అని చెప్పాను కదండి దాంట్లో. ఎస్ అండ్ దీంట్లో వితౌట్ మీకు లైక్ బంచ్ లేకుండా అనుకుంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు అండి. కింద బంచెస్ లేకుండా ఇది సింగిల్ గా ఇట్లా యూస్ అట్లా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇది ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ ఉంటే ఇట్లా గార్లాండ్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ స్ట్రింగ్స్ లోనే మీకు ఇంకోటి చూపిస్తానండి. లైక్ ఇది సెటప్ అనుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ కింద బెల్ కావాలంటే బెల్ కడతాము, బంచ్ కావాలంటే బంచ్ కడతాము, లిల్లీస్ తో బంచ్ చేస్తాము, లేదంటే ముత్యాలతో బంచ్ చేస్తాము, ఫ్లవర్ ఏదైనా యాడ్ చేయమంటే కింద ఫ్లవర్ యాడ్ చేస్తాము సోలా వుడ్ లో. అట్లా ఇది ఇట్లా రెడీ చేసి ఉంటాయండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం దీంట్లో కస్టమైజ్ చేసి ఇస్తాం. అండ్ ఇది వచ్చేసి జాస్మిన్ అండి. ఆర్టిఫిషియల్ జాస్మిన్ లో యూ లాగా సెట్ చేస్తాం అన్నమాట. ఇది ఆర్టిఫిషియల్ జాస్మిన్ అండి. ఆర్టిఫిషియల్ జాస్మిన్ తో మనం ఒక యూ సెట్ చేసాము. డోర్స్ కి ఇట్లా వేసుకోవచ్చు. మీ డోర్ విడ్త్ బట్టి మనం దీన్ని కస్టమైజ్ చేస్తాం. లైక్ 3 feet, 4 feet, 40 inches, 50 inches మీరు ఎట్లా చెప్తే అట్లా కస్టమైజ్ చేస్తామండి. రేంజెస్ ఎలా ఉండొచ్చండి? సపోజ్ ఇది కొంచెం ప్రీమియం అండి, ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ జాస్మిన్ అనేది మనకు కొంచెం కాస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు అరౌండ్ 1500 అట్లా పడుతుంది స్టార్టింగ్ రేంజ్ నుంచి. అరౌండ్ మన లెంత్ ని బట్టి కూడా ప్రైస్. ఫ్లవర్స్ ని బట్టి కూడా అవునండి. ఇప్పుడు ఇక్కడ మనం సోల్ అవుట్ పెట్టామండి. సోల్ అవుట్ కాకుండా మనకి ఫ్యాబ్రిక్ తో కూడా బంచ్ లాగా ఇట్లా కావాలంటే అట్లా కూడా చేస్తాం. ఇది ఏంటంటే కొద్దిగా డెలికేట్ అండి యాక్చువల్ గా. సోల్ అవుట్ షిప్పింగ్ లో మనకి డ్యామేజ్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే దీన్ని ఎక్కువ కంప్రెస్ చేయలేము. యూఎస్ ప్యాక్ చేస్తున్నప్పుడు ఎక్కువ కంప్రెస్ చేయలేము అనమాట, విరిగిపోయినట్టు అవుతాయి. సో ఫ్యాబ్రిక్ అయితే మనకు ప్రాబ్లం ఉండదు అండి. అండ్ నెక్స్ట్ షార్ట్ స్ట్రింగ్స్ లోనే అండి ఇది ఒక కాంబినేషన్. ఇది డ్యూయల్ పెటల్ అంటాం.
సో పెటల్ లోపల మనం ఇంకొక పెటల్ వేసి ఇంకో కలర్ కాంట్రాస్ట్ కలర్ వేసి కుచ్చుతాం అనమాట. సో దీనిలో పర్పుల్ లోపు వైట్ పెట్టాం మనం, ఇక్కడ గ్రీన్ లో వైట్ పెట్టాము. సో ఇట్లా డ్యూయల్ పెటల్ అంటాం అనమాట. ఈ కాంబినేషన్స్ లో అయినా కూడా చేస్తాం అనమాట మనం. సో ఇది లుక్ కొంచెం ఇంకొద్దిగా ప్రీమియం గా ఉంటుంది మనకి. అండ్ కింద కూడా సేమ్ అండి, దీనికి బెల్ పెట్టాము. ఇందాక మనం బంచెస్ చూసాం లిల్లీస్ తో, ఇది బెల్ అండి. సో ఇట్లా కూడా చేస్తాం. ఇది 3 feet స్ట్రింగ్ అండి. సో 2 కలర్స్ కాంబినేషన్, మధ్యలో కాంట్రాస్ట్ కలర్ ఇట్లా. సో ఇట్లా కూడా కస్టమైజేషన్ చేస్తామండి. దీనిలో కూడా మనకి ఎట్లాంటి మోడల్ అయినా ఎట్లాంటి సైజ్ అయినా కూడా ఇది 2.5 inch థిక్నెస్ అండి. సో దీనిలో 3 inch థిక్నెస్ కూడా చేస్తాము, 2 inch థిక్నెస్ కూడా చేస్తాం. బేస్డ్ ఆన్ వాళ్ళ బడ్జెట్ ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనము సజెస్ట్ చేస్తామండి. మేము కూడా సజెస్ట్ చేస్తాం. లైక్ నాకు ఈ బడ్జెట్ ఉంది, ఇంతలోనే కావాలి అనుకుంటే కూడా మనం దీనిలో చేయొచ్చు. ఇది వచ్చేసి లూప్ స్ట్రింగ్ అండి. ఇది 4 feet సైజ్ లో మనకి లూప్ స్ట్రింగ్. ఇది ఇట్లా మీకు రౌండ్ గా వస్తుంది. సో ఒక లూప్ లో ఇంకొక లూప్ యాడ్ చేసి చేస్తాం అన్నమాట. చాలా లుక్ వస్తుంది పెట్టుకుంటే. ఇది డోర్స్ కి మీకు 2 sides డోర్స్ కి వేసుకోవచ్చు, విండోస్ కి వేసుకోవచ్చు అట్లా. సో ఇది కొంచెం ఏంటంటే మీకు థిక్ గా కనబడుతుందండి, ఎందుకంటే 2 వస్తాయి కాబట్టి ఇట్లా కొంచెం థిక్నెస్ ఎక్కువ కనబడుతుంది, లుక్ బాగుంటుందండి. సూపర్ ఉంది, చాలా బాగుంది అండి. ఇది షార్ట్ స్ట్రింగ్స్ చూసాం ఇప్పటిదాకా మనము. ఇది లాంగ్ స్ట్రింగ్స్ అండి. సో దీంట్లో కూడా మనకి 6 feet, 7 feet, 8 feet బేస్డ్ ఆన్ డోర్ కానీ, లేదంటే మీరు వేసుకున్న బ్యాక్ డ్రాప్ కి రిక్వైర్మెంట్ బట్టి కానీ 10 feet, ఎనీ సైజ్, ఎనీ కలర్ అండి, ఎనీ కాంబినేషన్ లో మనం ఇట్లా కస్టమైజ్ చేస్తాం. ఇప్పుడు ఇది వైట్ మెరూన్ కాంబినేషన్ లో, ఇది లోటస్ పింక్ అండ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ లో, ఇది మ్యాంగో ఎల్లో మెరూన్ గ్రీన్ కాంబినేషన్ లో ఇట్లా అండి. సో ఇది లైక్ మల్టిపుల్ సైజ్ 6 feet, 7 feet, 8 feet ఏ సైజెస్ లో అయినా మనం ఇట్లా కస్టమైజ్ చేసి ఇస్తాం అనమాట. ఇది మీరు డోర్స్ కి వేసుకోవచ్చు అండి. డోర్స్ కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ డ్రాప్స్ కి ఇట్లా స్ట్రైట్ గా వేసుకోవచ్చు. లైక్ ఇట్లా మనం ఇట్లా స్ట్రైట్ గా హ్యాంగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూ సెట్స్ అండి. ఇది ఇట్లా మనం సింగిల్ డోర్ కి కానీ, డబుల్ డోర్ కి కానీ, లేదంటే పూజా రూమ్ చిన్నగా ఉన్నప్పుడు మనం ఇట్లా సింగిల్ యూ సెట్ లాగా చేయొచ్చు అండి. లేదంటే ఇది మనకి ఫ్రంట్ లో గరాజ్ ఉన్న గరాజ్ కి కూడా ఇట్లా మల్టిపుల్ యూస్ లాగా. ఇప్పుడు ఇంకొకటి లైక్ 2 బిగ్ సైజ్ కావాలనుకుంటే మనకి 2 ఇట్లా జాయిన్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది 3 feet వస్తుందండి రెగ్యులర్ సైజ్. మనకి ఎంత సైజ్ అయినా మనం కస్టమైజ్ చేయొచ్చు అన్నమాట. యూ సెట్లలో మనము ఇది సింగిల్ కలర్ అన్నమాట. సింగిల్ కలర్ లో ఇది బిగ్గర్ సైజ్ అండి. ఇది 10 feet సైజ్ లో మనకి ఇట్లా లిల్లీస్ తో చేస్తాము. లేదంటే ఇక్కడ మీకు జాస్మిన్ కావాలన్నా మనం కస్టమైజ్ చేస్తాము. ఈ ప్లెయిన్ కలర్ లో ఎనీ కలర్ చేయొచ్చు, మల్టీ కలర్ కూడా చేయొచ్చు అండి. సో దీనిలో మల్టీ కలర్ చేయొచ్చు, ప్లెయిన్ కలర్ చేయొచ్చు, లిల్లీస్ తో చేయొచ్చు, మనకి జాస్మిన్ తో కూడా చేయొచ్చు అండి. ఇందాక మనం ప్లెయిన్ కలర్ యూసెట్ చూసాం కదండి లాంగ్ సైజ్ లో, ఇది మల్టీ కలర్ అండి. ఇక్కడ ఏంటంటే మల్టీ కలర్ పెటల్ యూస్ చేసాము, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ లో, అండ్ ప్లెయిన్ స్ట్రింగ్స్ యూస్ చేసామండి. కింద హ్యాంగింగ్స్ వచ్చేసి జాస్మిన్ తో చేసాం. సో దీనిలో ఏంటంటే అడ్వాంటేజ్ మనకి లైక్ ఇప్పుడు ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చామండి మనం. సో ఇక్కడ వాళ్ళు వేరే కలర్ ఏదన్నా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. లైక్ ఒక్కొక్క ఈవెంట్ కి వాళ్ళు ఒక్కొక్క కలర్ కాంబినేషన్ బేస్డ్ ఆన్ కస్టమర్ థీమ్ ని బట్టి. ఇప్పుడు మ్యాంగో ఎల్లో పెట్టామండి మనం, లేదంటే మనం మెరూన్ అయినా సెట్ చేసుకోవచ్చు. సో జిప్ టైస్ ఉంటాయండి, జిప్ టైస్ తో వాళ్ళు ఇక్కడ టై చేసుకోవచ్చు. సో దట్ ఒకటే సెట్ ని మనం మల్టీ కలర్ గా మార్చుకోవచ్చు అండి, రీయూజబుల్ లాగా. బేస్ అయితే ఆ 2 కలర్స్ బేస్ ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో చేసి ఇస్తామండి. ప్లస్ ఈ స్ట్రింగ్స్ కూడా ప్లెయిన్ స్ట్రింగ్స్ ఇస్తాము. సో యాడ్ ఆన్ లాగా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, బాగుంది. ఓకే, పెళ్లి మండపాలకి ఇదేంటంటే అండి లైక్ మనకి ముందు మెయిన్ గరాజ్ ఉన్న దగ్గర యూస్ చేసుకోవచ్చు అండి. లేదంటే పెళ్లి మండపాలకి 4 sides లో కనుక మీరు సైజ్ రిక్వైర్మెంట్ చెప్పారనుకోండి, 4 sides కూడా మనం చేసిస్తాం. ఓకే, ఎనీ కలర్ కాంబినేషన్ లో చేసిస్తాం. ఇందాక చూపించాం కదండి, అది 12 feet అన్నమాట. ఇప్పుడు ఇది ఒక ఈవెంట్ వాళ్ళకి చేసామండి. మీకు ఎగ్జాంపుల్, ఆ గ్యాప్ వచ్చిన దగ్గర ఎల్లో పెట్టాము, రెడ్ పెట్టాము. సో ఇలా ఒక సెట్ తీసుకుంటే వాళ్ళు మల్టీపర్పస్ దే కెన్ యూజ్ అన్నమాట కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. బికాస్ ఒక్కొక్క కలర్ చేయాలన్నప్పుడు అది ఎక్స్పెన్సివ్ అయిపోతుంది కాబట్టి బేస్ ఒకటి తీసుకొని కలర్స్ దే కెన్ ఇంటర్చేంజ్ విత్ జిప్ టైస్ అండ్ ఇప్పుడు మేము అక్కడ పెట్టాం చూడండి ఒక జిప్ టై తో మెరూన్. సో అది అయిపోయిన తర్వాత యూ కెన్ కట్ దట్. యా, అంతే అండి. ఇప్పుడు ఇందాక మనం యూ సెట్ చూసాం కదండి, అట్లానే ఇది సింగిల్ యూ లాగా వస్తుందండి మనకి. అండ్ సైడ్స్ ఈ తోరన్ అండి, ఇది ఒక డోర్ కోసం చేసాం, డబుల్ డోర్ కోసం అని చేసామండి. దీనిలో కూడా మనము డిఫరెంట్ కాంబినేషన్ ఏంటంటే అండి, లూప్స్ పెట్టాము అండ్ స్ట్రైట్ లైన్ ఇచ్చాము అండ్ మధ్యలో ఈ హ్యాంగింగ్స్ ఇచ్చామండి ఇట్లా. సో ఇది కూడా మనకి ఎనీ కలర్ వీ కెన్ కస్టమైజ్ అండి, వాళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఎనీ కలర్ కస్టమైజ్. ఇది 2 door కి చేసామండి. సింగిల్ డోర్ కైనా చేయొచ్చు, సింగిల్ యూ తో చేయొచ్చు, లేదంటే 3 door ఉంది అనుకోండి, లాంగ్ అంటే బిగ్ సైజ్ ఉంది అనుకోండి, 3 యూ సెట్ లాగా కూడా చేయొచ్చు. అండ్ ఇది కూడా అండి, ఇది కూడా డబుల్ డోర్ సైజ్, ఇది కొంచెం ప్రీమియం డోర్ తోరన్ అండి. సో దీనిలో కూడా డబుల్ యూ చేసాం మనం.
లేదు కస్టమర్ కి సింగిల్ గా కావాలంటే సింగిల్ గా కూడా చేస్తాం, ఆర్ 3 యూస్ కావాలంటే 3 యూస్ కూడా చేస్తాం బేస్డ్ ఆన్ సైజ్ రిక్వైర్మెంట్. అండ్ నెక్స్ట్ బొకేస్ అండి. ఇదేంటంటే మనకి ప్లెయిన్ ప్యానెల్స్ వస్తాయండి ఇట్లా. సో రౌండ్ కానీ రెక్టాంగిల్ షేప్ లో వస్తాయండి. సో దీన్ని మనం ఇట్లా కస్టమైజ్ చేస్తాం బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టేసి. మనకి వైట్ డార్క్ పింక్ బేబీ పింక్ కాంబినేషన్ లో ఇది వైట్ ఎల్లో కాంబినేషన్ లో. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఎనీ కలర్ కాంబినేషన్ మనం దీనిలో కస్టమైజ్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి రెక్టాంగిల్ లో చేసాము వైట్ రెడ్ కాంబినేషన్. అండ్ దీనిలో గ్రాస్ కస్టమైజేషన్ కానీ ఫ్లవర్ కస్టమైజేషన్ కానీ సైజ్ కస్టమైజేషన్ కానీ చేస్తాం. లైక్ ఇప్పుడు కస్టమర్ కి బిగ్గర్ సైజ్ కావాలనుకోండి, ఇది 1 feet by 2 feet వస్తుంది, మనకి ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ జిప్ టైప్స్ తో మనం ట్యాగ్ చేసుకోవచ్చు. సో రెండు కలిపేసి మనము సైజ్ లైక్ బ్యాక్ డ్రాప్స్ కి ఇట్లా పైన పెట్టేసుకోవచ్చు అండి. టోటల్ గా 8 feet కి ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట మనం. మీరే కస్టమైజ్ చేస్తారు ఇది కూడా కస్టమైజ్ చేస్తాం. దీనిలో ఫ్లవర్స్ ఎనీ కలర్స్ మనం కస్టమైజ్ చేసిస్తాం. అండ్ సేమ్ ఫ్లవర్ ప్యానెల్స్ లాగానే మనకి పైన పెట్టుకోవడానికి అండి బ్యాక్ డ్రాప్ డెకార్ లో పైన సెట్ చేసుకోవడానికి జంబో తోరాన్ అంటామండి. ఇది ప్యారెట్ గ్రీన్ లో అండి. లైక్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, మనం రెగ్యులర్ గార్లెండ్స్ తో కంపేర్ చేసినప్పుడు థిక్నెస్ ఎక్కువ ఉంటుందండి. దీంట్లో కూడా ఎనీ కలర్ కాంబినేషన్ మనం చేసిస్తామండి. గ్రీన్, ఇది ఎల్లో అండి, లైక్ అండ్ ఇది వైట్ అండి. సో ఇదేంటంటే మనకి బ్యాక్ డ్రాప్ డెకార్ లో పైన ఇట్లా హ్యాంగ్ చేసుకుంటామండి. సో సైడ్స్ లో కూడా చేసుకోవచ్చు, పైన కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా కలర్ కస్టమైజేషన్ చేస్తాం. బేసిక్ ఎక్కువ మంది గ్రీన్ లో చేస్తారండి, మనం గ్రీన్ ఎల్లో వైట్ రెడ్ ఎనీ కలర్ కాంబినేషన్ లో కావాలంటే చేసిస్తామండి. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది జాస్మిన్ మ్యాట్ అండి. కంప్లీట్ గా ఇది ఒక బ్యాక్ డ్రాప్ లాగా చేయొచ్చండి. ఇది సైజ్ వచ్చేసి మనకి 4 feet by 8 feet వస్తుందండి. ఇదేంటంటే ఇండివిజువల్ జాస్మిన్ తోని మనం ఇట్లా అల్లుతామండి కంప్లీట్ గా. చాలా టైం పట్టి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 2 days అట్లా పడుతుందండి. 1-2 days ఫుల్ వర్క్ చేస్తే గానీ ఇది అవ్వదు. ప్రీమియం కొంచెం అండ్ లుక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి సైజ్ కస్టమైజేషన్ ఉంటుందండి. 4 feet by 8 feet చేసిస్తాం. జనరల్ బ్యాక్ డ్రాప్ సైజ్ వచ్చి మనకి 4 feet by 8 feet వస్తుందండి. లేదు బిగ్గర్ సైజ్ కావాలనుకున్నప్పుడు రెండు అటాచ్ చేసి 8 feet by 8 feet కూడా చేసిస్తాం. 10 feet by 8 feet కానీ 8 feet by 8 feet కానీ 4 feet by 8 feet కానీ చేసిస్తాము. కస్టమర్ ఆర్డర్ చూపిస్తున్నానండి నేను మీకు. లైక్ దీనిలో మనము ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ స్ట్రింగ్స్ అండి. దీనిలో వాళ్ళకి రిక్వైర్మెంట్ 2 రకాలుగా ఇచ్చారు మనకి. ఒకటి ఏంటంటే లిల్లీస్ తో బంచెస్ చేయమన్నారు, ఇంకోటేమో పర్ల్స్ తో బంచెస్ చేయమన్నారు అనమాట. ఇవి లాంగ్ స్ట్రింగ్స్ అండి. ఇది ఒక మోడల్, ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మోడల్ అండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ తో పాటు మనం పామ్ లీఫ్ యాడ్ చేసాం అనమాట. ఇంకొకటి ఇక్కడ పామ్ లీఫ్ ఐటమ్ ఇచ్చేసి రిమైనింగ్ అంతా ఫ్యాబ్రిక్ ఇచ్చామండి. అండ్ ఇది లిల్లీస్ తో బంచ్ చేసాము. అండ్ ఇది ఒక కాంబినేషన్ అండి. దీంట్లో బంచ్ వచ్చేసి మల్టీ కలర్ ఇట్లా 3 different కలర్స్ తో చేసాము బేస్డ్ ఆన్ గార్లాండ్ కస్టమైజేషన్ కలర్ బట్టి. ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ స్ట్రింగ్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి. ఇది దీనిలో ఏంటంటే అండి ఫ్యాబ్రిక్ స్ట్రింగ్ ఇచ్చేసి మనం జాస్మిన్ తో ఇట్లా అల్లామండి మధ్యలో ప్రీమియం లుక్ కోసం అని. ఇది దీనిలో కూడా మనం కలర్స్ లైక్ ఎనీ కలర్ కి మనం ఇది పెట్టుకోవచ్చు. పర్పుల్ గానీ ఎల్లో గానీ పింక్ వైట్ ఆరెంజ్ ఎనీ కలర్ కి మనం ఇట్లా చేసుకోవచ్చు అండి. ఇది ఇక్కడ బంచ్ వచ్చేసి చూడండి, మనం ఇక్కడ జాస్మిన్ ఇచ్చాం కాబట్టి జాస్మిన్ తో బంచ్ చేసామండి. జనరల్ గా లిల్లీస్ తో కానీ పర్ల్స్ తో కానీ చేస్తాం కదా, దీనికి జాస్మిన్ తో బంచ్ ఇచ్చామండి ఇట్లా. అండ్ ఇది అండి ప్లెయిన్ లిల్లీ స్ట్రింగ్స్. సో ఇదేంటంటే అండి కస్టమర్ కి మల్టిపుల్ లిల్లీ స్ట్రింగ్స్ ఒక బ్యాక్ డ్రాప్ పైన వేసుకొని వాళ్ళకి ఏంటంటే ఇట్లా మధ్యలో ప్యారెట్ కానీ లేదంటే లోటస్ బడ్స్ కానీ బెల్స్ కానీ అట్లా ఇండివిజువల్ గా ఇస్తామండి. సో వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఎన్ని కావాలంటే అని యాడ్ చేసుకునేలాగా ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ జాస్మిన్ స్ట్రింగ్స్ అండి. ఇది కూడా బ్యాక్ డ్రాప్ కి ఓన్లీ జాస్మిన్ స్ట్రింగ్స్ ఇట్లా వేసుకొని డెకరేట్ చేసుకుంటారు. మధ్య మధ్యలో చిన్న ప్రాప్స్ అట్లా యాడ్ చేసుకుంటారండి. MDF హ్యాంగింగ్స్ కానీ లోటస్ బడ్స్ అట్లా పెట్టుకోవచ్చు అండి. మనకి పూజా రూమ్ కి కానీ బ్యాక్ డ్రాప్ సెటప్ కి కానీ అట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. చూసే కొద్ది వస్తూనే ఉంది, చాలా కలెక్షన్ ఉంది. మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ సైజెస్ ఉంటాయి కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్ బాగుంటాయండి. ఫ్యాబ్రిక్ లో మనకి రీయూజబుల్ కాబట్టి బేసిక్ గా అవసరం లేకపోయినా కొనాలనిపిస్తుంది, అంత కలర్ఫుల్ గా ఉంది. రైట్ అండి, మల్టీ కలర్ లో ఉంటాయి కాబట్టి కలర్ఫుల్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక కంప్లీట్ సెటప్ అండి ఇది, బ్యాక్ డ్రాప్ కంప్లీట్ సెటప్ ఒక ఈవెంట్ కోసం అని. ఇది సీమంతం కోసం మనము డెకరేట్ చేసిన సెటప్ అండి. లైక్ ఇట్లా మనం ప్రాప్ ఒకటి యూస్ చేసాము, ఇది రబ్బర్ ప్రింట్ చేసి. అండ్ ఇవన్నీ మన హ్యాంగింగ్స్ అండి. పామ్ లీఫ్ యూస్ చేసాము, ఫ్యాబ్రిక్ యూస్ చేసాము, ప్రీమియం జాస్మిన్ స్ట్రింగ్స్ యూస్ చేసాము. అండ్ ఇట్లా బ్యాక్ డ్రాప్ తో పాటు మన కింద ఫ్లోర్ మ్యాట్ అండి. ఇది కూడా మనం కస్టమైజ్ చేసిస్తామండి. బ్యాక్ డ్రాప్ కస్టమైజేషన్ ఎట్లా ఉంటుందో ఫ్లోర్ మ్యాట్ కూడా కస్టమైజ్ చేసి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసిస్తాం.
ఓకే దీనిలో మనకి లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాప్స్, MDF కానీ లేదంటే రబ్బర్ ప్రింట్ లో కానీ ఫోమ్ లో కానీ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాప్స్, ఓకే ఈ ఫ్లోర్ మ్యాట్స్ ఇవన్నీ కస్టమైజేషన్ చేస్తాం. ఓకే లైక్ ఇది ఒక డిజైన్ అండి ఫ్లోర్ మ్యాట్ లో మనకి. ఓకే ఇంకొక డిజైన్ వచ్చేసి ఇదండి. ఓకే ఇది ప్లెయిన్ ముగ్గు, కొల్లం ముగ్గు ఇచ్చాము, సైడ్ బార్డర్ ఇచ్చామండి. ఓకే అండ్ ఇది ఒక సెటప్ అండి, ఇది ఒక బ్యాక్ డ్రాప్. ఇది ఒక బ్యాక్ డ్రాప్ సెటప్. దీంట్లో మనం ప్యారెట్ హ్యాంగింగ్స్ తో ఇచ్చాము. ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ ఎల్లో కాంబినేషన్ లో జాస్మిన్ స్ట్రింగ్స్ చేసామండి. ఓకే అండ్ ఇది ఒక హ్యాంగింగ్. లైక్ బాగుంది. సో ఇండివిజువల్ గా మనకి ఇది ఒక హ్యాంగింగ్ కావాలన్నా కూడా చేస్తామండి, లైక్ ఇట్లా. ఓకే సో దీనికి ఒక హూక్ ఇస్తాము. మీరు బ్యాక్ డ్రాప్ క్లాతే కాబట్టి మీరు ఎక్కడైనా ఇట్లా పిన్ చేసేసి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే రీయూజబుల్ అండి, తీసేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత మల్టీపర్పస్ గా యూజ్ చేసుకుని ఇట్లా ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీంట్లో లైక్ గణేష్ అయినా పెట్టుకోవచ్చు అండి, లేదంటే సీమంతం ఉంటే లైక్ మదర్ అండ్ బేబీ కాంబినేషన్ లో ఫోమ్ కటింగ్ చేసిస్తాం మనం, ఓకే రబ్బర్ ప్రింట్ చేసిస్తాం. బార్సలకు కానీ అలా ఏదైనా హల్దీ ఫంక్షన్స్ కి కానీ ఎట్లాంటి ఈవెంట్ అయినా కూడా మనము ఈ మధ్యలో పెట్టే ప్రాప్స్ కూడా ఫోమ్ కస్టమైజేషన్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. నేను అది కూడా చూపిస్తాను. ఇంకోటి చూడంగానే ఈ డౌట్ వస్తుంది, సెల్ చేస్తారా లేకపోతే డెకరేషన్ కోసం పెట్టారా లేకపోతే రెంట్ కి ఇస్తారా, ఈ డౌట్స్ అన్ని వస్తాయి కదా. సో ఈ డౌట్స్ గురించి కూడా చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఐడియల్ చూస్తున్నారండి, ఇది వెల్కమ్ లేడీ అంటాం మనము. సో ఇదేంటంటే బ్లాక్ మెటల్ ఐటమ్ అండి. యాక్చువల్ గా బ్లాక్ మెటల్ అంటే మనకి ఇట్లా వస్తుందండి, కాపర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట. బట్ మనకి దీనిలో కూడా కస్టమర్ ఏంటంటే కస్టమైజేషన్ అడిగారు అనమాట. సో ఈ డాల్స్ లో నాకు ఈ కలర్ కాకుండా గోల్డ్ కలర్ లో కావాలని అడిగారు వాళ్ళు. సో మనం ఇది గోల్డ్ పెయింట్ చేసి ఇచ్చామండి వాళ్ళకి. సో దీంట్లో కూడా ఐడల్స్ లో కూడా మీకు కలర్ కాంబినేషన్ ఏదైనా కావాలి అనుకుంటే ఈవెంట్స్ వాళ్ళకి ఇది కూడా కస్టమైజ్ చేసిస్తాం. అండ్ ఇట్లా ఈ ప్రాప్స్ లో మనం ఇక్కడ సెట్ లో బ్రాస్ ది యూజ్ చేసామండి. బ్రాస్ ప్లాంటర్ అంటాం మనం బేసిక్ గా. ఇది డెకోర్ టైమ్ లో ఇట్లా వేసి ఫ్లవర్ సెటప్ చేయొచ్చు అండి. ఇది కూడా సెల్లింగ్ పర్పస్ అండి. ఇదేంటంటే మనకి ఫైబర్ బెల్స్ అండి. ఇట్లా కట్టేసి మనము ఈ కలర్ ఫ్యాబ్రిక్ మనం ఏదైనా చేస్తాము. అండ్ దీనిలో కూడా ప్లెయిన్ గోల్డ్ కావాలి. ఇది ఫైబర్ అండి. ఏదో లైట్ లేదు మనకి యాంటిక్ లుక్ లాగా వస్తుందండి పెయింట్ మనకి ఫినిష్ ఇట్లా. ఇది ఫైబర్ అండి, లైట్ ఇది వచ్చేసి మనకి 1500 to 2000 అట్లా ఉంటుందండి. ఒకటండి సింగిల్ పీస్ లాగా. సో దీనిలో కూడా సైజెస్ ఉంటాయండి, 1 feet, 1.5 feet, 2 feet, 3 feet అట్లా సైజెస్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి చేస్తామండి. ఇది కూడా మనకి బ్యాక్ డ్రాప్ లో లైక్ ఇట్లా హ్యాంగ్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు అండి. ఇట్లా 2 sides ఒకటి హ్యాంగ్ చేసి చేసుకోవచ్చు అండి దీనిలో కూడా. నెక్స్ట్ అండి మనకి మంగళ స్నానం సెటప్ లాగా చేసామండి. ఇది టబ్, ఇది చైర్ అండి. అండ్ ఇది ఐడిల్ ఒకటి పెట్టాము మనం, గణేష్ ఐడిల్ లాగా బ్లాక్ మెటల్. ఇది కూడా కస్టమర్ కి కస్టమైజ్ చేసాం. జనరల్ గా బ్లాక్ మెటల్ అంటే మనకి ఇట్లా వస్తుంది. సో ఇది కస్టమర్ కి మనం ఇట్లా గోల్డ్ ఫినిష్ లో కస్టమైజ్ చేసి ఇచ్చాము. ఇది మంగళ స్నానం సెటప్. ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఈ చైర్ కానీ ఈ టబ్ కానీ ఇవి కూడా కలర్ కాంబినేషన్స్, సైజెస్, డిజైన్స్ కస్టమైజ్ చేసిస్తాం అనమాట. ఈవెంట్ కావాల్సిన ఐటమ్ అంతా అన్నీ ఉంటాయి. బ్యాక్ డ్రాప్ సెటప్, ఇది బుట్టలు కూడా అమ్ముతారా? ఈ బుట్టలు కూడా అండి. దీనిలో కూడా మనం కలర్ కస్టమైజేషన్ చేసిస్తాము. ఇది పెళ్లి కూతురుని తీసుకెళ్ళడానికి జనరల్ గా మనకి అట్లా వాడుతుంటారు. సో దీనిలో కూడా రెడ్ గానీ, మెరూన్ గానీ, ఎల్లో గానీ, పింక్ గానీ ఇట్లా. ఇక్కడ మీరు 2 కలర్స్ చూడొచ్చు, మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో చూడొచ్చు. నెక్స్ట్ ఇది ఒక బ్యాక్ డ్రాప్ సెటప్ అండి మనకి. దీనిలో లైక్ ఇట్లా బ్రాస్ ప్లాంటర్స్ తో మనము ఈ సోల్ అవుట్ ఫ్లవర్స్ తో చేసామండి. సోల్ అవుట్ స్టిక్స్ అండి ఇవి. సో దీనిలో కూడా కలర్ కస్టమైజేషన్స్ చేసిస్తాం. అండ్ ఈ డెకోర్ సెట్ కావాల్సిన కలర్ మీకు ఆరెంజ్ గానీ, పింక్ గానీ అట్లా మనము చేసిస్తాం అన్నమాట. అండ్ ఇందాక మనం చూసినట్టుగా జంబో తోరణం లైక్ జనరల్ గా బ్యాక్ డ్రాప్స్ కి ఇట్లా యూజ్ చేస్తాం అనమాట, గ్రీన్ కలర్ లో. ఈ కలర్ కాంబినేషన్స్ కూడా మనం కస్టమైజ్ చేస్తాం. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ సెటప్స్ కూడా మీకు కస్టమ్ ప్రింటింగ్ ఏదైనా కావాలి అనుకుంటే దానిలో కూడా సైజ్ ప్రకారంగా చేసిస్తామండి. 4x8 కానీ, 8x8 కానీ, 10x10, 10x8 ఎనీ సైజ్, ఎనీ డిజైన్ వాళ్ళు కావాల్సినట్టుగా అడిగితే మనం కస్టమైజ్ చేసి ప్రింట్ చేసి ఇస్తాము. అండ్ దీంట్లో మనం ఇక్కడ బ్రాస్ దియాస్ వాడామండి. ఇది ప్యూర్ బ్రాస్ దియాస్ అండి, 4 feet హైట్. అటొకటి ఇటొకటి యూజ్ చేసాము. టోటల్ గా వచ్చి ఇది 28 kgs ఉంటుందండి అప్రాక్సిమేట్ గా. మంచి ప్రీమియం, చాలా ప్రీమియం ఉందండి. ఈ వెయిట్ వచ్చి 28 kgs పడుతుందండి. రెండు పేరు కలిపి 28 kgs ఉంటుంది. చిన్నవి కావాలంటే దొరుకుతాయండి. దీనిలో సైజెస్ మనకు వచ్చేసి 1 feet, 1.5 feet, 2 feet, 3 feet, 4 feet ఎనీ సైజ్ దొరుకుతుందండి. బేస్డ్ ఆన్ వెయిట్, సైజ్, డిజైన్ బట్టి మనకి ప్రైస్ మారుతుందండి వీటిలో. ఒక ప్రాప్ అండి మనకి బనానా ట్రీస్.
ఓకే ఆర్టిఫిషియల్ బనానా ట్రీ అండి ఇది. జనరల్ గా మనం ప్యాక్ చేసినప్పుడు ఇట్లా చేసి పంపిస్తాము. లుక్ మీకు ప్యూర్ న్యాచురల్ లుక్ ఉంటుందండి, ఫొటోస్ లో కానీ అట్లా న్యాచురల్ లుక్ వస్తుంది. కింద కూడా ఇట్లా బ్రౌన్ షేడ్ తో వచ్చేసి అండ్ ఇక్కడ లీవ్స్ వచ్చేసి అండ్ ఇది మనం ఇట్లా బెండ్ చేసుకోవచ్చు అండి. వన్స్ మనకి డెలివరీ అయిన తర్వాత కస్టమర్ ఇట్లా బెండ్ చేసుకొని డెకార్ సెటప్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ప్లాంటర్స్ అన్నాం కదండి, ఇట్లా సెటప్ చేసేసి దీంట్లో మధ్యలో వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది ఇట్లా బ్యాక్ డ్రాప్స్ కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఇంకొక మోడల్ వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్స్ అండి. సూపర్ ఉన్నాయి. ఇది ఇట్లా వస్తుంది ఫ్లవర్ సెటప్ అండ్ ఒక బడ్ వస్తుంది, 2 ఫ్లవర్స్ విత్ లీవ్స్. సో ఇది కూడా మనకి సైడ్స్ కి యూస్ చేయొచ్చు అండి. డెకార్ లో పెట్టినప్పుడు ఇట్లా ప్లాంటర్స్ పెట్టేసి ఇట్లా సైడ్స్ లో మనం యాడ్ చేస్తే బాగుంటుందండి. అది ఎలా పడొచ్చు అండి అప్రాక్సిమేట్ గా లోటస్? ఇది ప్రైసింగ్ సైజ్ ని బట్టి కలర్ ని బట్టి కూడా డిఫర్ అవుతుందండి. ఇది ప్రైసింగ్ నేను ఇప్పుడు చెప్పలేను, బట్ మీరు కాంటాక్ట్ చేస్తే రేంజ్ వైజ్ నేను చెప్తాను. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ సెటప్ చూసాం కదండి, ఇది అన్నప్రాసనకి జనరల్ గా మనము బ్యాక్ డ్రాప్ ఇట్లా ప్రింట్ తీసుకున్నామండి. సో దీనిలో మల్టీపర్పస్ లైక్ ఈ బ్యాక్ డ్రాప్ సెటప్ లో మనం ఇట్లా ప్రాప్స్ మల్టీ లాగా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇది మనకి అన్నప్రాసనకి యూస్ చేస్తామండి. లేదు మనం ఏదైనా పూజకి కావాలనుకున్నాం అనుకోండి, ఇట్లా మధ్యలో అమ్మవారిది కావాలంటే మనం చేసుకోవచ్చు. ఇది ఫ్లెక్సిబుల్ అండి, ఇది రబ్బర్ పైన మనం డైరెక్ట్ గా ప్రింట్ చేస్తాం. స్టిక్కర్ గానీ అట్లా ఏది కాదండి. ఇది కంప్లీట్ ఫోల్డ్ చేసుకొని మనం ప్యాక్ చేసుకోవచ్చు, బ్రేక్ అవ్వదండి. అండ్ దానిలోనే ఇట్లా గోపురం లాగా అండి. అకేషన్ బట్టి మనం ఇట్లా మార్చుకోవచ్చు అండి. ఈ ప్రాప్స్ మనకి ఎనీ సైజ్, ఎనీ కలర్, ఎనీ డిజైన్, ఇది కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి, కస్టమైజ్ చేసి ఇస్తాం. మల్టీ కలర్ ప్రింటింగ్ వస్తుందండి. దీనిలో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ కలర్ ప్రింటింగ్ వస్తుంది. అండ్ ఇది వెంకటేశ్వర స్వామి దానిలోనే. అండ్ ఇంకోటి వచ్చేసి కౌస్ అండి, ఇట్లా కౌ ప్రింట్ ఇది కూడా. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ ఫోల్డబుల్ అండి, మీరు ఎంత ఫోల్డ్ చేసినా బ్రేక్ అవ్వదు. అండ్ షిప్పింగ్ కూడా మనం ఓవర్సీస్ షిప్ చేసినప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళకి కూడా వాల్యూమ్ పడకుండా అట్లా ఈజీగా ఉంటుంది. దీనిలో డిఫరెంట్ డిజైన్స్ అండి, ఎనీ డిజైన్ యూ ఆస్క్ we can do it. ఇది బనానా ఏదైనా పిక్చర్ పంపిస్తే పర్టికులర్ నాకు ఇట్లా కావాలండి, ఈ ప్రింట్ కావాలి అన్నా కూడా మనం దాంట్లో మైనర్ చేంజెస్ ఏమన్నా ఉంటే చేసేసి మనం ప్రింట్ తీసిస్తామండి. ఇది కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది మన దగ్గర. ఫ్లవర్ ప్రింట్ లోనే ఇంకోటి అండి, ఇది ఫ్లవర్ బార్డర్ లాగా మనం ఇట్లా బ్యాక్ డ్రాప్ కి చుట్టూరా ఇట్లా బార్డర్ లాగా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీకు 2 feet అయినా, 3 feet అయినా, 4 feet అయినా, 8 feet సైజ్ అయినా కూడా మనం కస్టమైజ్ చేసిస్తామండి. అందులోనే అండి ఇది నటరాజ్ స్వామి గోల్డ్ కలర్ లో మనం చేసాము. ఇది ఇప్పుడు లైక్ పిల్లలది ఇంట్లో వాళ్ళు అరంగేటం చేస్తున్నప్పుడు నటరాజ్ స్వామి అడుగుతుంటారు జనరల్ గా బ్యాక్ డ్రాప్ డెకార్ లో మనకి. సో దానిలో వాళ్ళకి కస్టమర్ కి ఇది ఇట్లా కస్టమైజ్ చేసామండి. వాళ్ళు సింగిల్ కలర్ గోల్డ్ కలర్ లో అడిగారు. సో ఇది కూడా ఫ్లెక్సిబుల్ అండి, లైక్ మనకి ఫోల్డ్ చేసేసి షిప్పింగ్ ఈజీ అండి, ఎక్కడికైనా మనం షిప్ చేయొచ్చు. అండి బ్యాక్ డ్రాప్ ప్రాప్స్ లోనండి ఇప్పుడు దానికి మనం రబ్బర్ ప్రింట్ లో చూసాము. ఇది ఏంటంటే ఫోమ్ అండి, ఈపీ ఫోమ్ అంటాము. సో దీనిలో కూడా మనకి ఎనీ డిజైన్ కస్టమైజ్ చేసిస్తామండి, లైక్ గణేష్ కానీ, ఫ్లూట్ కానీ, మదర్ అండ్ బేబీ కానీ, బటర్ఫ్లై అండ్ ఇక్కడ ఫ్లవర్ మోడల్లో కానీ, లోటస్ మోడల్లో కానీ, అండ్ ఇట్లా వెంకటేశ్వర స్వామి నామం. అండ్ దీనికి మీకు శంకు చక్రం కూడా వస్తుంది. అండ్ దీనిలో కూడా మనం కస్టమైజ్ చేసిస్తామండి. లైక్ ఇప్పుడు ఇది ప్లెయిన్ కటింగ్ ఉంది, దీనిలో ఫ్లవర్స్ పెడతాం మనం. ఫ్లవర్స్ కానీ, ఫర్ కానీ వాళ్ళ కలర్ రిక్వైర్మెంట్ బట్టి ఇటు చుట్టూ వైట్ ఇట్లా పెట్టేసి మధ్యలో రెడ్ కానీ ఫర్ తో, లేదంటే ఫ్లవర్స్ తో కానీ అట్లా కస్టమైజ్ చేసిస్తాం. లైక్ లేదు మనకి ప్లెయిన్ గా వేరే కలర్ లో గోల్డ్ పెయింట్ లాగా కావాలి అనుకుంటే ఇప్పుడు అక్కడ గణేష్ తో ఒకటి మనం చూపించామండి, అట్లా గోల్డ్ కలర్ లో ప్లెయిన్ అట్లయినా చేసిస్తాం. ప్యారెట్స్ కానీ ఇట్లా హౌస్ సింబల్ లాగా. అండ్ ఇది ఒకటి ఎనీ కైండ్ ఆఫ్ కటింగ్ అండి, దీనిలో ఎనీ కైండ్ ఆఫ్ కటింగ్ చేసిస్తాం. ఇది ఒకటి లోటస్ అండి, 3 layer 4 layer ఇట్లా అంటే రియలిస్టిక్ లుక్ 3D లుక్ వచ్చేలాగా కూడా చేస్తామండి. దీనిలో మల్టీ సైజెస్ కట్ చేసి మనం ఇట్లా పేస్ట్ చేసి 3D లుక్ లాగా వచ్చేటట్టు చేస్తామండి. దీనిలో పైన ఇప్పుడు మనం కస్టమైజేషన్ అన్నాం కదండి, నామం చేసేసి ఇది అక్రెలిక్ అండి. అక్రెలిక్ ఇది బ్రేక్ అవుతుందండి యాక్చువల్ గా. దీన్ని ఫోమ్ పైన పేస్ట్ చేసినప్పుడు బ్రేక్ అవ్వకుండా ఇట్లా స్టిక్ చేసి ఇది కూడా మనం డెకార్ లో ఇట్లా వాడుకోవచ్చు. ఇది ఇంకొకటి అండి, ఇది ఏంటంటే 4x8 సైజ్ లో మనకి బ్యాక్ డ్రాప్ కి కంప్లీట్ గా ఇట్లా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. సో దీనిలో కూడా మనం సైజ్ డిజైన్ కస్టమైజ్ చేసిస్తాం. లైక్ ఇది 4x8 వచ్చిందండి, దీనిలో 8x8 కావాలన్నా కూడా
డిజైన్, సైజ్, కలర్ కూడా అండి. ఓకే. లైక్ ఇప్పుడు ఇది ప్లేన్ వస్తుంది జనరల్ గా, మనకి దీనిపైన గోల్డ్ కలర్ కావాలన్నా కూడా మనం గోల్డ్ కలర్ కస్టమైజ్ చేస్తాము. లేదు గ్రీన్ కలర్ లో, రెడ్ కలర్ లో, ఎనీ కలర్ మనం స్ప్రే చేసి పెయింట్ చేసి ఇస్తామండి. అండ్ దీంట్లో బార్డర్స్ కూడా వస్తాయండి. లైక్ సెంటర్ లో మనం ఇప్పుడు గణేష్ కానీ ఇట్లా ప్యారెట్స్ కానీ పెట్టుకొని చుట్టూ సైడ్స్ లో బార్డర్స్ లాగా కూడా మనం పెట్టుకోవచ్చు. లైక్ ఈ బార్డర్స్ వచ్చేసి మనకి 1 feet by 8 feet రెగ్యులర్ సైజ్ వస్తుందండి. ఇది బ్యాక్ డ్రాప్ కి ఇట్లా పైన పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా సైడ్ లో అండి. 3 sides ఇట్లా మనము కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో కూడా అంతే అండి, వైట్ వస్తుంది జనరల్ గా, మనకి గోల్డ్ దీనికి కలర్ చేసామండి. ఇది ఫోమ్ లో అండి, సేమ్ బార్డర్స్ మనకి ఫోమ్ లో వస్తుంది, రబ్బర్ లో వస్తుంది. ఫోమ్ ఏంటంటే కొంచెం కాస్ట్ తక్కువ పడుతుందండి, రబ్బర్ ఏంటంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది. దీనిలో మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, షిప్పింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ లో ఇట్లా ఫోమ్ ది మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అందుకని రబ్బర్ లో చేస్తున్నాం. అదేంటంటే ఫ్లెక్సిబుల్ అనమాట. లోకల్ లో అయితే మనకి తీసుకోవచ్చు అండి. షిప్పింగ్ యూఎస్ షిప్పింగ్ అన్నప్పుడు మనకి షిప్పింగ్ లో ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట రబ్బర్ లో అయితే. సో దీనిలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ అండి, డిజైన్ కస్టమైజేషన్స్ మనకి మండపంకి చుట్టూ ఇట్లా చేసుకునే అప్పుడు యూజ్ చేస్తామండి. దీంట్లో కూడా ఎనీ డిజైన్, ఎనీ కలర్, ఎనీ సైజ్ వీ కెన్ కస్టమైజ్ అండి. ఇప్పుడు ఎవరైనా అన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి జనరల్ గా ఏంటంటే ఈవెంట్ కి ఇవ్వాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది. సో లేదు మనమే చేసుకోవాలనుకుంటే అన్ని అరేంజ్ చేసుకోగలిగితే గనుక మొత్తం డిఐవై చేసుకోగలిగితే ఈవెంట్ కి కంప్లీట్ 100% అన్ని మెటీరియల్స్ దొరుకుతాయి. ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. చిన్న చిన్న ఫంక్షన్ పెద్ద అయితే అలాగే చేయలేరు, చిన్న చిన్న అయితే చేసుకోవచ్చు. మనం ఇట్లా షార్ట్ స్ట్రింగ్స్ చూసాం కదండి. సో దీనిలో కస్టమైజేషన్ కి రా మెటీరియల్స్ చూపిస్తానండి ఇప్పుడు నేను. మన దగ్గర ఇప్పుడు దీనిలో ఇది కోకోనట్ లాగా యాడ్ చేసాము, బెల్ లాగా ఒకటి యాడ్ చేసాము, ఈ చిన్న ఫ్లవర్స్ యూజ్ చేసాము, ఈ బాల్స్ యూజ్ చేసాము. ఇవన్నీ కూడా రా మెటీరియల్స్ మా దగ్గర ఇట్లా ఉంటాయండి. ఇది లోటస్ బటన్, వైట్ కలర్, గ్రీన్ కలర్, బేబీ పింక్ కలర్, డార్క్ పింక్ కలర్, ఇట్లా. ఇది కోకోనట్ షేప్ లో మనకి హ్యాంగింగ్ లాగా యూజ్ చేస్తామండి. ఇప్పుడు దీనిలో కూడా సైజెస్ ఉంటాయి. లైక్ ఇది బిగ్గర్ సైజ్ అండి, ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ ఇట్లా. అండ్ ఫ్లవర్స్ కూడా మనం కింద యాడ్ చేసి సోలార్ ఫ్లవర్స్ లో ఇట్లా డిఫరెంట్ సైజెస్, కలర్స్ చేస్తామండి. అండ్ ఇవి రోజెస్, రియల్ రోజెస్ చాలా చాలా ప్రీమియం వస్తున్నాయండి ఇప్పుడు దీంట్లో. రియల్ రోజెస్ లాగే ఉంటాయి. ఇవి కూడా మనం ఏంటంటే ఇట్లా గార్లెండ్స్ లో మధ్యలో యాడ్ చేసి కావాలన్నా కూడా చేసిస్తాం, పెట్టుకోవచ్చు. ఇంకా మన క్రియేటివిటీ అంతే అండి. మీరు లైక్ యూ ఆస్క్ ఇట్, వి డూ ఇట్, ఎనీ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్. ఇంత వర్క్ చేయడం అనేది గ్రేట్ అండి. ఇంత ఆర్టిస్టిక్ మూడ్ ఉంటేనే కానీ రాదు. అండ్ ఇది ఇట్లా బ్యాంగిల్స్ లాగా అండి. ఇది కూడా మనకి ఏంటంటే మధ్యలో గార్లెండ్స్ మధ్యలో ఇట్లా పెట్టేసి దీని చుట్టూ కూడా ఏదైనా డెకోర్ కావాలన్నా కూడా చేయొచ్చు, దీనికి ఏదైనా ఫ్లవర్స్ కావాలన్నా కూడా చేయొచ్చు. అండ్ ఇట్లా బుట్టా షేప్ లో కానీ ఇట్లా ఇలా కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. దీంట్లో కలర్స్ అన్నిట్లో కలర్స్ అండి, అన్నిట్లో ఎనీ కలర్. ఇది ఇట్లా చిన్న లోటస్ బడ్ లాగా ఫ్యాబ్రిక్ తో, థర్మకోల్ ఉంటుందండి లోపల ఫ్యాబ్రిక్ పైన. అండ్ ఇది పాంపామ్స్ అండి. లైక్ ఇప్పుడు నేను ఫోమ్ వి చూపించాను కదండి, దాంట్లో మనం ఈ పాంపామ్స్ యూజ్ చేసి మల్టీ కలర్ డిజైన్ చేసి ఇస్తామండి ఎట్లా కావాలన్నా. ఇవన్నీ రా మెటీరియల్స్ మనం చెప్తే కనుక దీన్ని యూజ్ చేసి మనకి ఎట్లా కావాలంటే ప్యారెట్స్ అండి. ప్యారెట్స్ లో 2 కలర్ కాంబినేషన్స్, ఇది కొంచెం డార్క్ గ్రీన్ వస్తుంది, ఇది ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది మనకి. అండ్ బాల్స్ లో కూడా ఏంటంటే మనకి ఇట్లా బెల్స్, బాల్స్ ఇట్లా గోల్డ్ కలర్ లో, ఇది మల్టీ కలర్ లో బాల్. అండ్ బెల్స్ లో కూడా సైజెస్ అండి, చిన్న సైజ్ బెల్, ఇది మీడియం సైజ్ బెల్, దీనికంటే పెద్ద సైజ్ కూడా వస్తాయండి మనకి. సో ఇట్లా ఎనీ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్ లైక్ రా మెటీరియల్ అన్ని ఉంటుంది. నేను మీకు శాంపిల్స్ చూపిస్తున్నాను ఇక్కడ. లైక్ లిల్లీస్ అండి, ఇది వైట్ లిల్లీ వస్తుంది, స్మాల్ సైజ్. దీనిలోనే ఐవరీ కలర్ లో వస్తుంది. ఇది ఇంకా న్యాచురల్ లుక్ ఉంటుంది, రెగ్యులర్ సేమ్ మన ఒరిజినల్ లిల్లీ లాగా అట్లా వస్తుంది. ఇది మల్లె మొక్కలది మ్యాట్ అవి చూసాం కదండి, ఇట్లా ఉంటాయి అనమాట రా మెటీరియల్ ప్రతి ఒక్కటి. సో దీన్ని యూజ్ చేసుకొని మీకు ఎట్లాంటి కస్టమైజేషన్ అయినా, ఎట్లా డిజైన్ అయినా మనం చేసిస్తామండి. ఇది కూడా మనం బ్యాక్ డ్రాప్ ప్రాప్ లాగా ఇందాక చూసాము అట్లా. ఇప్పుడు మనం ఇక్కడ మీకు చూపించిన రా మెటీరియల్ తోనే ఇది ఒకటి చేసామండి. ఇది కస్టమర్ మనకు అడిగారు ఇట్లా ఈ డిజైన్ లో కావాలని. కింద ఒకటి కోకోనట్ లాగా ఇట్లా ఇచ్చాము, బాల్స్ మధ్యలో లిల్లీ వచ్చి మళ్ళీ ఒక బాల్ ఫ్యాబ్రిక్ స్ట్రింగ్ అండి. సో ఇట్లా ఎనీ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్ మీ రిక్వైర్మెంట్ ఏదైనా కూడా మనం కస్టమైజ్ చేసిస్తామండి. లైక్ జాస్మిన్, ఇది
చిన్న సైజ్ అండి ఇది. ఇది మనం దేనికి వాడతామంటే ఫ్యాబ్రిక్ స్ట్రింగ్స్ యూస్ చేయడానికి వాడతాం అనమాట. సో రెగ్యులర్ గా మనకి మ్యాట్ లాగా బ్యాక్ డ్రాప్ లాగా యూస్ చేస్తాము. అండ్ ఇక్కడ మీకు చూపించాను, ఇక్కడ చూసాం కదా ఇట్లా అండి. సో ఇప్పుడు మనకి ఇట్లా చేసాము. ఇదేంటంటే ఫస్ట్ మేము ఇట్లా చేసుకుని లైక్ ఎనీ కలర్ కి మనం ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇండివిజువల్ గా తీసుకున్నా కూడా కస్టమర్స్ లైక్ వాళ్ళ దగ్గర ఉన్న గార్లాండ్స్ ఎనీ కలర్ దానికి వన్ సింగిల్ టైం తీసుకొని మల్టీ కలర్ లైక్ ఎనీ గార్లాండ్స్ కి వాళ్ళు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం పింక్ యూస్ చేసాం, ఇది తీసేసి మనం ఇట్లా పర్పుల్, సో ఇట్లా దేనికైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ సైజ్ కూడా మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. లైక్ 1 feet 2 feet 3 feet ఎంతైనా చేసిస్తాం. కస్టమర్లకి రిక్వైర్మెంట్ బట్టి ఇట్లా సైజెస్ చేసి పెట్టుకుంటాం అనమాట. మనం చేసి ఆర్డర్ రాగానే మనం చేసిస్తాం అనమాట. ఇది లైక్ పామ్ లీఫ్ స్ట్రింగ్ అండి. టోటల్ గా పామ్ లీఫ్ మేడ్, ఇట్లా ఫ్యాబ్రిక్ ఎక్కడ యూస్ చేయలేదు. బట్ దీన్ని యూస్ చేసి మనం ఫ్యాబ్రిక్ లో మధ్యలో అటాచ్ చేసేసి వాళ్ళకి ఎట్లా అయినా చేస్తాం. దీనిలో కూడా కలర్స్ ఏదైనా కావాలంటే లైక్ ఇప్పుడు ఇక్కడ పింక్ వైట్ గ్రీన్ చేసాం. ఇది ప్లెయిన్ గ్రీన్, ఇది ప్లెయిన్ వైట్. సో ఈ స్ట్రింగ్ కావాలన్నా కూడా చేస్తామండి. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ కస్టమైజ్ చేసి ఇస్తాం. సో మనం ఇప్పటిదాకా ప్రోడక్ట్స్ అన్ని చూసామండి. ఇప్పుడు రా మెటీరియల్ మా దగ్గర ఎట్లా ఉంటుందని చూపిస్తాను. ఇట్లా లైక్ ఇవి లిల్లీస్ అండి, వైట్ లిల్లీస్ మనము యూస్ చేసేవి బంచెస్ కి. సో ఇవి వైట్ లిల్లీస్ అన్నమాట, ఇలా ఉంటాయి. సో దీన్ని యూస్ చేసుకొని మనము బంచెస్, స్ట్రింగ్స్ ఇవన్నీ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇది ఆర్టిఫిషియల్ మోగ్రా అండి, ఇట్లా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్, డిజైన్స్, కలర్స్ అన్ని మేము ఇట్లా స్టోర్ చేసి మా దగ్గర రా మెటీరియల్ అన్ని ఇట్లా ఉంటాయండి. బల్క్ లో ఉంది కాబట్టి ఎప్పుడైనా ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ డిజైన్, ఎనీ కలర్ కస్టమైజేషన్ మనం ఇట్లా చేస్తామండి. ఇది సోల్ అవుట్ ఫ్లవర్స్ అండి. సో దీనిలో కూడా కలర్, ఎనీ కలర్ వాళ్ళ బ్యాక్ డ్రాప్ డెకార్ ని బట్టి కస్టమైజ్ చేసిస్తాం. సో వీళ్ళంతా మా టీమ్ అండి, ఇట్లా వర్క్ చేస్తూ ఉంటాము. టీమ్ ఆఫ్ 10 members ఉన్నారు. కొంతమంది పార్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మా బిజినెస్ స్టార్ట్ చేసి 6 years అయిందండి. ఈ 6 years సక్సెస్ వెనుకాల వీళ్ళే నా బ్యాక్ బోన్ అండి. కస్టమర్స్ ఎంత ఇంపార్టెంటో స్టాఫ్ కూడా ఒక బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇది నార్మల్ వర్క్ కూడా కాదు, నార్మల్ వర్క్ కాదండి, చాలా బికాస్ టాలెంట్ ఉండాలి. కస్టమైజేషన్ ఆర్డర్ కాబట్టి టైం పడుతుందండి అన్ని కూడా. సో ఈ వీడియోలో థ్యాంక్స్ టు ఆల్ మై స్టాఫ్ ఫర్ మేకింగ్ షెరూ స్పేస్ ఎంటర్ప్రైజెస్ సక్సెస్ఫుల్ రన్నింగ్ సిన్స్ 6 years.